హాయ్ అండి, నమస్తే. నా పేరు సతీష్. వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్ అని వైజాగ్లో ఒక సోషల్ ఆర్గనైజేషన్. సో వైజాగ్లో ఉన్న వాలంటరీ యాక్టివిటీస్లో చాలా సొసైటీ ఇంపాక్ట్స్ చేసేవి చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. బట్ విజయవాడలో జరిగిన వరదల్ని తెలుసుకున్నాక చాలా బాధపడ్డాం. మా వంతుగా మేము వాళ్ళకి ఏం సహాయం చేయగలం అనిపించింది. అనుకోకుండా అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళకి ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి వాలంటీర్స్ కావాలని పిలిచినప్పుడు మాకు ఇది అవకాశంగా తీసుకుని వాళ్ళకి సేవ చేసే అవకాశం దొరికింది అని మేము అనుకుని వితిన్ 2 అవర్స్లో ఒక 80 మెంబర్స్ వాలంటీర్స్ ఆ 2 days ఇంచుమించుగా 200 వాలంటీర్స్ 30,000+ ఫుడ్ ప్యాకెట్స్ని ప్యాక్ చేయడానికి హెల్ప్ చేయగలిగాం. చాలా ఆనందపడ్డాం, చాలా ఆనందించాం. కానీ ఈ ఫుడ్ ఒకటి ఇస్తే సరిపోదు. విజయవాడలో వచ్చిన వరదలు చాలామంది చాలా పూర్ ఫ్యామిలీస్ ప్రాబ్లం పడ్డాయి. సో వాళ్ళకి మనం ఏం సహాయం చేయగలమని ఆలోచించినప్పుడు మనం కూడా ఇక్కడి నుంచి కొంత సరుకులు అంటే యుటెన్సిల్స్ కానీ, అలాగే క్లాత్స్ కానీ, అలాగే ఓల్డ్ క్లాత్స్ కానీ, అలాగా మేము ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంచిన 77 బాక్సులు ఓల్డ్ క్లాత్స్ అన్నీ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ సాగ్రిగేట్ చేసి మన వాలంటీర్స్ అందరూ కష్టపడి ఆల్రెడీ బాక్స్ ప్యాకింగ్ చేసి కూడా ఉంచారు. సో వాటితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చే క్లాత్స్ అన్నీ కూడా మేము ఈ శనివారం లోపల మేము విజయవాడ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. సో దయచేసి మీరు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా తనిష్క్ షోరూమ్ దగ్గర, విఐపి రోడ్లో ఉన్న తనిష్క్ షోరూమ్ దగ్గర డొనేట్ చేసిన, అలాగే బుక్ మ్యాజిక్ బీచ్ రోడ్లో పెట్రోల్ బంక్ ఎదురుకుండా ఉన్న బుక్ మ్యాజిక్ స్టోర్ దగ్గర డొనేట్ చేసిన, సో ఇమీడియట్గా మనం కలెక్ట్ చేసుకుని అవన్నీ ప్యాక్ చేయడానికి అవుతుంది. సో దయచేసి అందరూ కూడా మీకు అలాగే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలని మనసున్న మనుషులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ సంఘటితం చేసి వైజాగ్ వాలంటీర్స్ తరఫున అందరం కూడా ఫైనాన్షియల్గా కూడా డొనేషన్స్ కలెక్ట్ చేసి అక్కడ వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి జస్ట్ మాస్గా డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఆ గ్రే ఏరియాస్ గవర్నమెంట్ చాలా యాక్టివిటీస్ చేస్తుంది, చాలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, చాలా NGOs చేస్తున్నారు. బట్ ఎప్పుడూ కూడా ఎక్కడో గ్రే ఏరియా ఉంటుంది. అలాంటి గ్రే ఏరియాస్లో వైజాగ్ వాలంటీర్స్ తరఫున మనం వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటున్నాం. దయచేసి మీరు కూడా ఏవైనా క్లాత్స్ కానీ, మీ ఇంట్లో ఉన్న ఓల్డ్ క్లాత్స్ కానీ, అలాగే యుటెన్సిల్స్, ఎందుకంటే చాలామందికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయినాయి, చాలామంది ఇళ్ళు కొట్టుకుపోయినాయి, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. కాబట్టి యుటెన్సిల్స్, అలాగే మీరు ఏమైనా ధన సహాయం చేయగలిగితే దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళ అవసరాన్ని బట్టి మనం కొన్ని ఐటమ్స్ విజయవాడలోనే కొని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు మీ సతీష్, వైజాగ్ వాలంటీర్స్.